Hi friends, welcome to TechFacts. Name TechFactsRafee. Friends, ఈ రోజు మనం Asus Zenfone Max Pro M2 ఈ ఫోన్ ని మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది 3GB plus 32GB వేరియంట్, బ్లూ కలర్ వేరియంట్. ఇది ఫస్ట్ సైడ్ లో ఓన్లీ వీళ్ళు బ్లూ కలర్ వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు. ఇక ఇది ఫ్లిప్కార్ట్ లో మనకి 13,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. కానీ HDFC క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మాత్రం మీకు ఒక 1000 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక దీంట్లో మీకు ఇంకొక రెండు వేరియంట్స్ కూడా ఉన్నాయి. మనకి 4GB plus 64GB అలాగే 6 plus 64GB వేరియంట్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దీంట్లో ఉన్న బేసిక్ కాంటెంట్ ఏంటి, అలాగే మనకి దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. సో మనకి బాక్స్ మీద Zenfone Max Pro M2 అని రాస్తుంది, అలాగే 4G VoLTE అని ఉంది. సైడ్స్ కి మాత్రం ఎక్కడైనా Zenfone Max Pro M2 అని రాస్తుంది. బ్యాక్ సైడ్ మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ZB630KL ఇది మోడల్ నెంబరు, అలాగే 6.3 ఇంచెస్ అని రాశారు. అలాగే మనకి బ్లూ కలర్ 3GB plus 32GB వేరియంట్ ఉంది, అలాగే 4G LTE అని ఉంది. అలాగే మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అని రాస్తుంది, 13 మెగాపిక్సెల్ ప్లస్ 12+5 అని కూడా రాస్తుంది. అలాగే మనకి ఇక్కడ మాత్రం మాక్సిమం పెర్ఫార్మెన్స్ 5000 mAh బ్యాటరీ, అలాగే మాక్సిమం డ్యూరబిలిటీ అని రాస్తుంది. ఇది 14 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అని క్లియర్గా రాస్తుంది. ఇక దీన్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దాంట్లో ఉన్న కాంటెంట్స్ ఏంటనేది చూద్దాం. బాక్స్ అయితే మనకి చూడటానికి బాగానే ఉంది, కానీ బాక్స్ మీద ఎక్కడ కూడా మనకి సార్ వాల్యూ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. మేడ్ ఇన్ ఇండోనేషియా అని మాత్రమే రాస్తుంది. సో దీని అయితే మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసిన తర్వాత దీంట్లో ఇంకా ఏముంటాయి అనేది చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి యాజ్ యూజువల్ వీళ్ళు Zenfone సిరీస్లో వీ లవ్ ఫోటో అని ఉంటుంది కదా, అదేవిధంగా వీళ్ళు దీంట్లో కూడా వీ లవ్ ఫోటో అనే ఒక చిన్న కార్డ్ అయితే ఇచ్చారు. బాక్స్ ఈ కాటన్ బాక్స్లో మనకి ఏముంటాయని చూద్దాం. సో యాజ్ యూజువల్ ఒక TPU కేసు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, సాఫ్ట్ సిలికాన్ కేసు. సో తెలుసు మనకి ఇది వైట్ కలర్లో ఉంది. సో వైట్ కలర్ సాఫ్ట్ సిలికాన్ కేసు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి IMEI నెంబర్స్, అలాగే కొంచెం బేసిక్ వారంటీ ఇన్ఫర్మేషన్ లాంటివి అయితే ఈ బాక్స్లో ఉన్నాయి. సో దీన్ని మనం పక్కకు పెడదాం. ఇక బాక్స్లో మనకి ఫోన్ ఉంది. సో ఫోన్ అయితే మనం పక్కకు పెడదాం. తర్వాత దీంట్లో రిమైనింగ్ ఏమున్నాయనే చూద్దాం. ఇంకొక చిన్న బాక్స్ ఉంది దీంట్లో. సో బాక్స్ కాదు, జస్ట్ ఒక ఓపెన్ ట్యాప్ లాంటిది ఇచ్చారు. సో మనకి దీంట్లో ఒక ఛార్జర్ ఉంది. ఛార్జర్ యాజ్ యూజువల్ మనకి 5 volts 2 ampere ఛార్జర్ ఇది. సో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. రెగ్యులర్ ఛార్జర్ కంటే కూడా కొంచెం చిన్నగానే ఉంది ఛార్జర్. ఒకసారి దీని మీద రేటింగ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, అవుట్పుట్ 5 volts 2 amperes అని ఉంది. అంటే మనకి 10 watts అయితే అవుట్పుట్ అయితే వస్తుంది, కానీ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. అలాగే మనకి యాజ్ యూజువల్ ఒక రెగ్యులర్ మైక్రో USB పోర్ట్తో ఉన్న కేబుల్ అయితే ఇచ్చారు. ఇది మనకి Type-C కూడా కాదు. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేద్దాం. సో ఇవి రిమైనింగ్ బాక్స్లో ఉన్న కాంటెంట్స్. సో మనం బాక్స్ అయితే పక్కకు పెట్టి ఇక ఫోన్ చూద్దాం. ఫోన్ పెర్ఫార్మెన్స్ ఎలాంటివి ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో మనకి యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగా ఇది బ్లూ కలర్, బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. కాకపోతే ఇది మాత్రం గ్లాస్ బాడీ కాదు, ఇది ప్లాస్టిక్ బాడీయే. కాకపోతే మనకి గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఫోన్ చూడటానికి కొంచెం స్టైలిష్ గానే ఉంది. ఇది మనకి డీప్ బ్లూ కలర్ లో ఉంది, అలాగే కొంచెం షైన్ అవుతుంది కూడా లైట్ కి, చాలా బాగుంది చూడటానికి. అలాగే దీన్ని వీళ్ళు ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 6 తో ప్రొటెక్ట్ చేశారు. ఇక దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంది, కానీ అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. మనకి ప్రీవియస్ Asus Zenfone Max Pro M1 ఇది మాత్రం రెండు కంపేర్ చేసినప్పుడు ఇదే కొంచెం వెయిట్ అనిపిస్తుంది. సో ఇది మనకి ప్లాస్టిక్ బాడీ, ఇదేమో మెటల్ బాడీ కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఇదే ఉంది. సో చూడటానికి అయితే కొంచెం లైట్ వెయిట్ తోనే ఉంది, చూడటానికి కూడా చాలా బాగుంది. ఇక దీన్ని మనం ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫిజికల్ ఓవర్వ్యూ చూసిన తర్వాత దీన్ని మనం ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేసి దాంట్లో ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది చూద్దాం. మనకి ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అలాగే బేసిక్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఈ నాచ్ కూడా మనకి కొంచెం టైనీగా ఉంది, అంటే చిన్నగానే ఉంది, అంత పెద్దగా అయితే లేదు. అలాగే మనకి టాప్ లో ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. రైట్ సైడ్ లో మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, ఇవి మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు. అలాగే పవర్ బటన్ కూడా ఉంది, ఇది కూడా మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు. బాటమ్ లో మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాకు, అలాగే మెయిన్ మైక్, అలాగే మనకి ఒక మైక్రో USB పోర్టు, అలాగే మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. ఇది మనకి సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి ఓన్లీ సిమ్ ట్రే మాత్రమే ఉంది. ఒకసారి మనం సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం. దీంట్లో మనకి ఎలాంటి కాన్ఫిగరేషన్ ఉందనేది చూద్దాం. సో ఓపెన్ చేస్తే
మనకి 2 సిమ్ కార్డ్స్ అలాగే ఒక SD కార్డ్ పెట్టుకోవడానికి అయితే సపరేట్ స్లాట్ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే మనకి సింగిల్ ఫ్లాష్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అసూస్ లోగో, కింద మనకి IMEI నెంబర్స్, అలాగే మేడ్ ఫర్ అసూస్ టెక్ అని ఉంది. సో సంథింగ్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇక ఒకసారి మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడే మీకు దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. Asus Zenfone Max Pro M2 ఒక 6.3 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అంటే దీంట్లో మనకి 1080x2280 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది మనకి 19.9:1 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీంట్లో డిస్ప్లే డెన్సిటీ మనకి 403 ppi అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు Corning Gorilla Glass వెర్షన్ 6తో ప్రొడక్ట్ చేశారు. అలాగే దీంట్లో ప్రాసెసర్ విషయానికి వెళ్తే దీంట్లో Qualcomm Snapdragon 660 ప్రాసెసర్ని వాడారు. ఇది ఒక octa core ప్రాసెసర్. దీంట్లో మనకి Cryo 260 బేస్డ్ కోర్స్ అయితే ఉంటాయి. అలాగే గ్రాఫిక్స్ మనకి Adreno 512 GPU ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఒకటి 12 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f1.8 ఉంటుంది. పిక్సెల్ సైజ్ మనకి 1.25 మైక్రాన్ అయితే ఉంటుంది. ఇక రెండోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f2.4 ఉంటుంది. అయితే దీంట్లో మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి, కానీ ప్రజెంట్గా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు తీసుకురాలేదు. నెక్స్ట్ అప్డేట్ వీళ్ళు తీసుకొస్తారు. ఇంకా ఫ్రంట్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. పిక్సెల్ సైజ్ మనకి 1.12 మైక్రాన్ ఉంటుంది. ఇక ఇది మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో డిఫాల్ట్గా వస్తుంది. జనవరిలో దీనికి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ అయితే బూట్ అయిపోయింది. కొంచెం బ్రైట్నెస్ కొంచెం తక్కువగా ఉంది. మనం ఒకసారి బ్రైట్నెస్ పెంచుదాం. సో ఫోన్ అయితే చూడటానికి ఇలా ఉంటుంది మనకి ఇంటర్ఫేస్. సో ఒకసారి యాప్ ట్రే ఓపెన్ చేస్తే మనకి అన్ని కూడా స్టాక్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక 2 అప్లికేషన్స్ మాత్రం వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ కింద తీసుకొచ్చారు. దాంట్లో ఒకటి ఫేస్బుక్, రెండోది ఇన్స్టాగ్రామ్. ఒకసారి వీటిని అన్ఇన్స్టాల్ చేయగలమో లేదో ఒకసారి చూద్దాం. యాప్ ఇన్ఫోలోకి వెళ్తే ఇక్కడ మనకి అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ డిజబుల్ ఆప్షన్ మాత్రమే ఉంది. సో రిమైనింగ్ అన్ని కూడా మనకి స్టాక్ అప్లికేషన్స్ ఉన్నాయి, కానీ ఇది మాత్రం మనం అన్ఇన్స్టాల్ చేయలేము. ఇక మనకి FM రేడియో ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే సౌండ్ రికార్డర్ కూడా డిఫాల్ట్గా వీళ్ళు తీసుకొచ్చారు. రిమైనింగ్ అన్ని కూడా జనరల్ గూగుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో మినిమల్ అప్లికేషన్స్ ఉన్నాయి, పెద్దగా అయితే ఏమీ ఇన్స్టాల్ యాప్స్ అయితే లేవు. ఒకసారి మనం దీని సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. మనకి స్టోరేజ్ ఎంత అవైలబుల్గా ఉందనేది చూద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకి స్టోరేజ్లోకి వెళ్తే మనకి అవుట్ ఆఫ్ ది 32 GB మనకి 8.54 GB మాత్రమే యూజ్ అయింది. అంటే మనకి అరౌండ్ 24 GB మనకి ఫ్రీగా ఉందని అర్థం. అలాగే రిమైనింగ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఒకసారి ఆండ్రాయిడ్ అప్డేట్ గురించి చూద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనకి ఆండ్రాయిడ్ 8.1 ఓరియో డిఫాల్ట్గా వచ్చింది. అలాగే మనకి అక్టోబర్ 1st ఉంది సెక్యూరిటీ ప్యాచ్ అయితే. సో వీళ్ళు నెక్స్ట్ అప్డేట్ అయితే వీళ్ళు తీసుకొస్తారు. నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ కానీ లేదంటే డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో కానీ వస్తుంది. సో ఓవరాల్గా అయితే ఫోన్లో లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే లేదు. మనం నవంబర్ అయినా ఉంటే బాగుండేది, ఎందుకంటే ఫోన్ బిల్డ్ చేసింది నవంబర్లోనే. ఒకసారి ఇక దీని ఇంటర్ఫేస్లో చూస్తే మనకి నాచ్ మాత్రం పెద్దగా ఏం లేదు, కొంచెం చిన్నగానే ఉంది. మనం ఒకసారి పోకో F1తో కంపేర్ చేసినప్పుడు మాత్రం నాచ్ మాత్రం కొంచెం చిన్నగానే ఉంది. పోకో F1లో కొంచెం నాచ్ పెద్దగా ఉంటుంది, హ్యూజ్గా ఉంటుంది. దీంట్లో మాత్రం కొంచెం టైనీగానే ఉందని చెప్పాలి. ఇక వెయిట్ విషయంలో అలాగే మనకి స్క్రీన్ టు బాడీ అడ్జస్ట్మెంట్లో మాత్రం ఇది చాలా స్టైలిష్గా ఉంది. ఎందుకంటే మనం ఒకసారి Asus Zenfone Max Pro M1 చూస్తే ఈ సైజ్ మాత్రం కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ మనకి ఎడ్జెస్ అంటే బెజల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. దీంట్లో మాత్రం బెజల్స్ చాలా చిన్నగా ఉన్నాయి. పైన చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో పైన బెజల్ చాలా పెద్దగా ఉంది, ఇక్కడ మాత్రం చాలా చిన్నగా ఉంది. ఇక దీంట్లో కూడా మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో కూడా మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, కానీ అంత హెవీగా అయితే అనిపించట్లేదు. ఇది కొంచెం వెయిట్ ఉంది, ఎందుకంటే ఇది మనకి మెటల్ బాడీతో వస్తుంది. ఇది మాత్రం మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్తో ఉన్న ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సో అందుకే ఇది కొంచెం వెయిట్ అనిపిస్తుంది. ఇది మాత్రం కొంచెం వెయిట్ తక్కువగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ఫోన్ చూడటానికి కొంచెం స్టైలిష్గానే ఉంది. ఇక వీళ్ళు మేజర్గా మాట్లాడింది కెమెరాల గురించి కాబట్టి ఒకసారి మనం కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేద్దాం. కెమెరాలో మనకి ఎలాంటి సెట్టింగ్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో మనం ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే యాజ్ యూజువల్ మనకి చైనీస్ ఫోన్స్ లాగే ఉంది కెమెరా ఇంటర్ఫేస్. అలాగే మనకి ఇక్కడ వైట్ కలర్ షట్టర్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనం ఒకసారి వీడియో క్యాపబిలిటీస్ ఏంటనేది చూద్దాం. వీడియో క్యాపబిలిటీస్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మనకి డిఫాల్ట్గా 1080 దగ్గర రికార్డ్ చేయగలం మనం. అలాగే మనకి 4K సపోర్ట్ అయితే దీంట్లో ఉంది. అలాగే మనకి 1080లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఆన్లో ఉంది. ఒకసారి మనం 4K పెట్టి చూద్దాం. 4K పెడితే చూడండి మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయిందని ఒక ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఆఫ్ అయిపోయింది. సో వీళ్ళు నెక్స్ట్ అప్డేట్లో దీనికి వీళ్ళు 4Kలో కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే తీసుకొస్తా అని చెప్పారు. సో ఓవరాల్గా మనం ఈ ఫోన్తో అయితే 4K రికార్డ్ చేసుకోవచ్చు, కానీ ప్రజెంట్గా మాత్రం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రం ఆన్లో ఉండదన్నమాట. సో ఒకసారి దీని కెమెరా ఇంటర్ఫేస్లోకి రిమైనింగ్ చూస్తే మాత్రం యాజ్ యూజువల్ మిగతా స్టఫ్ అంతా కూడా సేమ్గానే ఉంది. అలాగే దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ మాత్రం ఇంకా వీళ్ళు పోర్ట్రేట్ మోడ్ అయితే తీసుకురాలేదు. సో నెక్స్ట్ అప్డేట్లో మాత్రం వీళ్ళు
తీసుకొస్తారు. ఇక్కడ మనకి పోర్ట్రేట్ మోడ్ అయితే కనిపించట్లేదు. సో ఇక దీంతో నేను కొన్ని శాంపుల్స్ అయితే తీస్తాను. శాంపుల్స్ తీసిన తర్వాత మీకు ఈ కెమెరా ఇంటర్ఫేస్ అలాగే కెమెరా పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు Zenfone Max Pro M2 కెమెరా పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే వీళ్ళు డిసెంబర్లో ఒక అప్డేట్ ఇస్తా అన్నారు కదా, సో అప్డేట్లో మనకు కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. సో మనకి ఫ్రంట్ సైడ్ పోర్ట్రేట్ మోడ్ అయితే వీళ్ళు డిఫాల్ట్గా తీసుకురాలేదు, మనం నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక రిమైనింగ్ అంతా కూడా బాగానే ఉంది, పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది. సో 5000 mAh బ్యాటరీ కాబట్టి కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బెటర్గానే 2 days బ్యాటరీ లైఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయగలరు. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం దీంట్లో సపోర్ట్ చేయట్లేదు. ఇక డిసెంబర్ అప్డేట్లో వీళ్ళు 4Kలో మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే మనకి ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే మనకి ఫ్రంట్ సైడ్ బొకే ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా దీన్ని తీసుకొస్తారు. అలాగే AI సీన్ డిటెక్షన్ కూడా వీళ్ళు తీసుకొస్తా అని చెప్పారు. కొన్ని ఫుడ్ అలాంటి వాటిని డిటెక్ట్ చేసే ఫీచర్స్ అయితే దీంట్లో తీసుకొస్తా అని చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఫోన్ 5000 mAh బ్యాటరీ ఉన్నా కానీ పెద్దగా హెవీగా అయితే ఏం అనిపించట్లేదు. సో నాకైతే కొంచెం స్టైలిష్గానే ఉంది. చేతిలో మాత్రం మనకి పోకో F1 ఎలా ఉందో అలాగే ఉంది. పోకో F1తో కంపేర్ చేసినప్పుడు కూడా ఇది కొంచెం వెయిట్ తక్కువగానే ఉందని అర్థమవుతుంది. సో దీని గురించి నెక్స్ట్ వీడియోస్లో మీకు కెమెరా పెర్ఫార్మెన్స్ అలాంటి రిమైనింగ్ అప్డేట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను దీనికి గూగుల్ కెమెరా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఒక చిన్నపాటి ట్యూటోరియల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ అన్బాక్సింగ్ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.